జయంతి ఉత్సవాలు అంటే ప్రభుత్వం చేస్తున్నా చేయకపోయినా సరే వీధి వీధిన ఆయన ఒక విగ్రహాలు పెట్టి ఈ రోజు 375 సంవత్సరాల జయంతి జరుపుకున్న సందర్భంగా ఆయన 355 పీరియడ్ లోనే ఒక మరి ఎంతమందిని పోగేసుకొని కొంతమందిని తయారు చేసి రాజ్యాన్ని వెళ్ళినటువంటి చరిత్రను మళ్ళీ మళ్ళీ రోజు కూడా గుర్తించే విధంగా విగ్రహాలు పెట్టి సో ప్రస్తుతం మనం ఉప్పల్ నియోజకవర్గంలోని వెంకరెడ్డి నగర్ లో ఉన్నటువంటి బస్ స్టాప్ లో మరి ఈ రోజు సర్దార్ సర్వై పాపన్న జయంతోత్సవాలు శ్రీ సర్దార్ సర్వై పాపన్న సేవాదళ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాలా మంది ముఖ్యులు కూడా వచ్చారు. టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా వచ్చారు. ప్రస్తుతం సుధగాని మల్లేష్ గౌడ్, అనిల్ గౌడ్, శివగాని శ్యామ్, సో గౌడ సోదరులందరూ శ్రీశైలం గౌడ్, రాజు గౌడ్, కిరణ్ కుమార్ గౌడ్, బాలకిషన్ గౌడ్ వీళ్ళందరూ మరి చాలా సంతోషంగా ఉత్సాహంగా యువకులు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుర్రు, వాళ్ళు ఇచ్చారు. సో వారి యొక్క అంతర్గతం ఏదో తెలుసుకుందాం. మల్లేష్ గౌడ్ చెప్పండి. ఈరోజు ఏర్పాటు చేసుకొని ఏ విధంగా అయితే సర్దార్ సర్వాయి పాపన్న సబ్బండ కులాలను జాతులను ఏ విధంగా ఏకం చేసిండో అలాగనే ఇప్పట్లో మనం ఉన్న బీసీలందరినీ ఐక్యం కావాలి. మనకేం కావాలనో మనమే తీసుకోవాలి. ఎవరో ఇవ్వాలని కాదు. మనం 56% ఉన్నాం, 60% ఉన్నామని చెప్పుకోవడం కాదు. చెప్పుకుంటే అవుతుందా? కాదు కదా. మన ఓటు మనమే వేయాలి. మన ఓటు మనకే వేసుకోవాలి. మన కోసం మనమే చేసుకోవాలి. ఎవరో పిలిస్తే పోవడం కాదు. నన్ను పిలవాలి, ఇక్కడ పిలవాలి, అక్కడ పిలవాలి కాదు. ఎక్కడికైనా మనమే పోవాలి. ఏది కావాలన్నా మనమే పోవాలి. అదేవిధంగా మన ఓటు అనే ఆయుధం మన దగ్గరనే ఉంది. ఈ ఓటు ఎక్కడ మన జాతి నిలబడ్డా, ఎక్కడ బీసీ బిడ్డ నిలబడినా ఆ ఓటు మన ఓటు మనమే వేసుకోవాలి. అట్లయితే వేసుకుంటేనే మనకు కావాల్సింది మనం ఎక్కడ అడుక్కోవాల్సిన పనిలే. మనకు కావాల్సింది మనమే తీసుకోవచ్చు. ఇక్కడ మేము ఈ సేవాదాలు ఏర్పాటు చేసి ఈ సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలు చేయడం, దీనికి ముఖ్య అతిథులుగా స్వామి గౌడ్ కానీ, నూతి శ్రీకాంత్ గౌడ్ కానీ, ఆనంద్ కుమార్ గౌడ్ కానీ చాలామంది కుల సంఘాల నాయకులు, గౌడ సంఘ ప్రతినిధులు, అన్ని సంఘాల నాయకులు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ బీసీల ఐక్యతనే ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. జయంతోత్సవాల రోజు చేస్తారా, రోజు ప్లాన్ చేస్తారా? మరి చాలామంది ఏమంటారంటే పెడతారు, పూల దండలు వేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, ఈ రోజుతో అయిపోతుంది. మరి 365 రోజులు మీరు అదే లిట్ అంటే ముట్టిస్తారా బీసీ వాదాన్ని? 100% ముట్టిస్తాం. కంపల్సరీ బీసీ వాదం కావాలి, బీసీ నినాదం కావాలి. ఇది ఎత్తుకోవాలి, బీసీ అనే జెండా ఎత్తుకోవాలి. మనం నువ్వా నేనా కాదు, మనమనే ఐక్యతను చాటాలని అనుకుంటున్నాను. చెప్పండి సార్. ఈరోజు వెంకరెడ్డి నగర్లో సర్దార్ పాపన్న జయంతి 375వ జయంతి సందర్భంగా సర్దార్ పాపన్న సేవాదళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ గారు, బీసీ కమిషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారు, సాప్ మాజీ చైర్మన్ అంజనేల్ గౌడ్ గారు, వెములయ్య గౌడ్ గారు, గడ్డం సాయి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ సర్దార్ పాపన్న జయంతి గత 14 సంవత్సరాలుగా వెంకరెడ్డి నగర్ బస్ స్టాప్లో నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాన్ని ఆ రోజు చేయడం వల్ల ప్రతి ఒక్క ఊర్లో సర్దార్ పాపన్న విగ్రహాలు ఉండడం వల్ల, పూలదండలు వేసుకోవడానికి ప్రతి ఊరికి వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మన ఐక్యత చాటలేకపోతున్నామని ఈ నెల మొత్తం జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దున రవీంద్ర భారతిలో జయగౌడ్, వట్టికోటి రామారావు గారు నిర్వహించారు. ఈ సాయంత్రం వెంకరెడ్డి నగర్లో మేము నిర్వహించాము. ఈ సందర్భంగా వెంకరెడ్డి నగర్లో 600 గడప ఉంది. 600 గడప అంటే ఒకరికి నలుగురు వేసినా కూడా 2000 నుంచి 3000 గడప ఉంది. సర్దార్ పాపన్న జయంతి రోజు మన యూనిటీ చాటుకున్నట్టయితే, అప్సిగూడ డివిజన్ లో యూనిటీని చాటినట్టయితే రానున్న రోజులలో మన గౌడ్స్ ఐక్యతను చాటుకుంటామని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ వర్గాల అన్ని కులాల నుంచి రజక సంఘం, కుమ్మరి సంఘం, చాకలి సంఘం, కమ్మరి సంఘం, బీసీ సంఘం నుంచి అన్ని సంఘాలను ఏకం చేసుకొని ఎట్లయితే సర్దార్ పాపన్న అన్ని సంపన్న కులాలను ఎంబడబెట్టుకొని ఏ విధంగానైతే కిలాషాపూర్ కోట నుంచి భువనగిరి కోట నుంచి గోల్కొండ కోట ఏలడం జరిగిందో అదేవిధంగా మేము కూడా వెంకరెడ్డి నగర్లో అన్ని కులాలను ఎంబడబెట్టుకొని బీసీ సర్దార్ పాపన్న జయంతి కాకుండా బీసీల ఐక్యతను చాటుకోవాలని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.
థ్యాంక్ యూ. సో ఇదంటే మరి ఓన్లీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతోత్సవాలు కాకుండా బీసీలు సబ్బనవరాలు కమ్మరి కుమ్మరి వడ్రంగి సాకలి మంగలి అందరిని వెంట పెట్టుకొని మరి ఈ యొక్క బీసీల ఐక్యత చాటారని రాబోయే రోజులలో యాప్స్గూడ డివిజన్లోనే బీసీల ఐక్యత చాటే విధంగా ముందుకెళ్తున్నామని ఎవరైతే సర్దార్ సర్వాయి పాపన్న సేవాదళ మరి సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియజేశారు. మరొక అంశంతో మరోసారి మీ ముందుకు వస్తాం. చూస్తాను విధినిష్ కెమెరా నాకిల్తో మీ చిరంజీవి. నమస్తే. మళ్ళీ మీరు దీక్ష చేస్తున్నారు అంటే మీరు మోసపోయినట్టు కదా. కాబట్టి బీసీ మిత్రులారా దయచేసి ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 69% బీసీలు, 18% ఎస్సీలు, 10% ముస్లింలు, మనం అందరం కలిపితే 82% ఉన్న మిత్రులారా ఈ దేశంలో. 82%. ఈ 82% ఒక్క దగ్గరకు వస్తే పరిస్థితి ఏమిటి? ఎవరిని పిచ్చం ఎందుకు అడగాలి? మన సీట్లు మనమే తీసుకోవచ్చు, కానీ మనం రావటం లేదు. నేనేమో మొత్తము మాట్లాడుతున్నా, క్షమించాలి. మన తాత ఒక మాట చెప్పింది, అది ఏమిటి అని అంటే, మనమడా నువ్వు చనిపోతే నలుగురితో నువ్వు కలిసి ఉండాలని చెప్పిండు నా తాత. ఎవరైనా మాట్లాడేటప్పుడు మంచి మాట్లాడుతుండా చెడు మాట్లాడుతుండా ఏం అర్థమై సావదు. పెద్ద మీటింగ్ అవుతుంటే ఒక ఆయన మాట్లాడుతుంటే ఆ రాజస్థాన్కి వెళ్ళి వచ్చినోడు పక్కన కూర్చొని పాన్ పరాగల్లా వేసి పాన్ పరాగ్ చేతులు వేసుకొని వాడు ఇట్లా కొట్టినట్టు లప ఆ పాన్ పరాగును కొట్టేటక్కడ సపోర్ట్ కొడుతున్నాడు అని చెప్పి సభలో ఉన్న వాళ్ళు అందరూ సపోర్ట్ కొట్టారు. తీర్మానం పాస్ అయిపోయింది, కథం జాబ్. ఈ విధమైనటువంటి సమాజం ఉన్నన్ని రోజులు మనం న్యాయమైన హక్కులు మనం పొందలేము. సర్దార్ సర్వాయి పాపన్న ఎవరి కోసం ప్రాణాలు వదిలిండు? ఏ బిడ్డల కోసం ప్రాణాలు వదిలిండు? కమ్మరి కుమ్మరి వడ్రంగి గౌడ పద్మశాలి ఈ అన్ని కులాల కోసం ఆయన తన ప్రాణాన్ని వదిలిండు. గోల్కొండ కీళ్ళను గెలిచినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఒక కళ్ళు గీసే కార్మికుడు కళ్ళు అమ్ముకొని ఒక చిన్న కత్తితోటి గోల్కొండ కీళ్ళను గెలవగలిగినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న 7.5 నెలలు గోల్కొండను పరిపాలించినటువంటి వాడు మన తాత, మన బంధువు, మన ఆత్మీయుడు. అలాంటి ఆత్మీయుని విగ్రహం వెంకట్రెడ్డి నగర్లో పెట్టుకోవడం నేను సేవాదళ కార్యకర్తలకు తల వంచి అభినందన తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక మిత్రుడిని అడిగిన, ఏమాబా మీరు బ్రహ్మాండంగా ప్రోగ్రాం చేస్తారంటే ఆయన అన్నాడు, అన్నా మాననీయ డాక్టర్ అంబేద్కర్ రక్తం మా శరీరంలో పారుతుందన్నా, ఆయన ఇచ్చిన రిజర్వేషన్ మీద బతుకుతున్నాం ఈరోజు. డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఎవడైనా, కాబట్టి మేము విగ్రహం పెట్టుకుంటాం, పండుగ చేసుకుంటాం, ఎవడు వచ్చినా సరే మనగాడు అన్నాడు. నేను ఇక్కడున్న గౌడంగాలను అడుగుతున్న దండం పెట్టి, పాపన్న రక్తం మనలో లేదా? పాపన్న రక్తం మనలో ఉంటే బీసీ సమాజానికి జరుగుతున్నటువంటి అవమానం, బీసీ రిజర్వేషన్ జరుగుతున్న పోరాటం మనం తప్పకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏ పార్టీలో ఉండండి, నాకు అభ్యంతరం లేదు, కానీ బీసీ రిజర్వేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో ఒక బీసీ అభ్యర్థి నిలబడితే కుమ్మడిగా కుప్పలుగా బీసీల ఓట్లు పడాల్సినటువంటి అవసరం ఉంది. చాలా బాధేస్తుంది మిత్రులారా. నాకు ఎంఐఎం చూస్తే ఆనందం వేస్తుంది. ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, ఎంఐఎం అంత పక్కడ్బందీ ప్రణాళిక ప్రకారంగా ఉండడం అనేది చాలా ఆనందం. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్క డ్రైవర్ను నిలబెడితే ఎవడన కానీ మన ఓటు మనకి రాప్నా ఓటు దాలోనా రైతుల బాబ్కా క్యా దాల్ అంటారు తప్ప ఆ పంటి మాలినోడు ఎందుకు వేయాలన్న భావన ఉండదు అలా. కానీ మనం వారి పూర్వత్రాలు ఏడు ఇంటికి తెలియదు, అరా ఇంటి చిన్నతో ఆ పిల్లనెత్తుకొని పోయి ఇంటికి వెళ్ళి కాకెట్టేస్తారు ఓటు. దానికి దీనికి ఏంటి సంబంధం? రాజకీయ వ్యవహారంలో దయచేసి బీసీలు ఆలోచించాలి. కాబట్టి నేను మిత్రులను కోరుతా ఉన్నాను, ఈరోజు వ్యవస్థలో ఎంత దారుణం ఉంది అంటే, ఉన్నటువంటి బీసీల గతంలో ఇచ్చిన స్కీమ్లన్నీ బంద్ అయిపోయాయి. ఒకటొకటి యాదవులకు గొర్రెలు బంద్ అయ్యాయి, వాళ్ళకు మా ముద్దిరాజులకు చేప పిల్లలు బంద్ అయ్యాయి, గౌండ్లకు కళ్ళు బంద్ అయ్యాయి, కుమ్మరుడి కుండలు బంద్ అయ్యాయి. ఇవి ఎవరి చేతిలో ఉన్న ఈ వ్యాపారం అంతా బీసీల చేతుల్లో. ఈ బీసీలకు ఉన్న వ్యాపారం మెల్లమెల్లగా బంద్ అయిపోయింది. ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేస్తాం మిత్రులారా, నిన్నగాక మొన్న
ఆ కుక్కుట్పల్లి దుకాణంలో ఎవరో తాగి 7 మంది చనిపోయినరని చెప్పి ఏకంగా దాన్ని అడ్డంగా పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఓఆర్ఎస్ లోపల ఉన్నటువంటి రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మొత్తం దుకాణాలు కళ్ళు దుకాణాలు బంద్ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. ఆ జరిగిన సంఘటనకు గౌడ్లందరికీ ఏం సంబంధం? ఏ విధంగా దుకాణాలు బంద్ చేస్తారు? గౌడబుల పొట్ట మీద కొట్టడంలో మీ ఉద్దేశం ఏంది? ఒక్కసారి గౌడ బంధువులు ఆలోచించాలి మిత్రులారా. పాపన్న ఎవరి కోసం పోరాటం చేశాడు? ఈరోజు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? గతంలో ఒకసారి బంద్ చేశారు, మళ్ళీ ఇప్పుడు బంద్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, పొద్దున లేచి ఈ కళ్ళంటే సాయంత్రానికి కష్టపడినోడు ఎవడో ఒక సీసా దానికి పోతాడు, కానీ పొద్దున్న లేచి పసిపిల్లగాడి దగ్గర నుంచి సత్య ముసలోడు దాకా కాఫీ పాలు లేదు ఉండరు కదా. మరి అన్ని వేల లీటర్ల పాలు హైదరాబాద్లో ఎన్ని పాలు ఉన్నాయి, ఎడికెళ్ళి వస్తున్నాయి? దాన్ని ఎవడు అడగరే? ఒక్క గౌన్లో కళ్ళు మీద కల్తీ అని చెప్తారా మీరు? హోటళ్ళల్లో బిగన్ బాట్లో తయారైనటువంటి కుక్కల బొక్కల నుంచి తయారైనటువంటి నూనె తీసుకొచ్చి మిర్చీలు బజ్జీలు వేస్తే గబగబ తింటున్నారే రోడ్ల పైన. ఎక్కడ జరుగుతుంది కల్తీ? అది కల్తీ కాదా? అది ప్రాణాంతకం కాదా? ఇంకొక విషయం మీ దృష్టి తీసుకొస్తున్నా మిత్రమా, అవన్నీ అనకూడదు, మనం తప్పని పరిస్థితి. నిన్నగాక మొన్న ఆ పైలట్ నిద్రమబ్బులో ఉన్నాడో, మరి రాత్రి కొట్లాడిండో, పాడయిండో, ఏం తగ్గిండో, ఆ చెయ్యి తగ్గి పెట్రోల్ కట్క బంద్ అయిపోయింది. బంద్ అయిపోతే అది చక్కగా పోయి ఒక కాలేజీ మీద పడ్డతోటి 100 మంది వచ్చారు. ఎందుకంది విమానాలు బంద్ చేయలేదు? విమానాలు ఎందుకో రద్దు చేయలేదు? ఒక రైలు పోయి ఇంకో రైలు గుద్దుకుంటే 1000 మంది చచ్చిపోయారు, ఎందుకు రైళ్లను బంద్ చేయలేదు? ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే యాక్సిడెంటల్గా జరుగుతుంది, పొరపాటున జరుగుతుంది. దాన్ని సరిదిద్దడానికి చర్యలు చేపట్టాలి, కానీ పొట్ట మీద మొత్తం ఉన్నలో పొట్ట మీద కొడతామంటే మాత్రం ఊరుకున్నానికి సిద్ధంగా లేవు అని చెప్తా ఉన్నాను. వేలాది మంది కుటుంబ సభ్యులతోటి హైదరాబాద్ రోడ్ల మీద ఎక్కుతాం గౌడ్లంతా. దయచేసి విషయాన్ని బంధువులు ఆలోచించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న మిత్రులకు కూడా చెప్తున్నాను, మొన్న 10 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాననీయ శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా పనిచేసిన రోజులు ఒక్క దుకాణం మీద రైడ్ జరగలేదు, ఒక్క ఆప్కరైనా పట్టుకపోలే. మరి ఇలా కల్తీ ఎడికెళ్ళి వచ్చే జనాలు ఎట్లా తెచ్చింది? ఇది కుట్రకోణమా? నిజంగానే వాళ్ళు చనిపోయినరా? నిజంగా మావిడన్న కలిపిండా? ఇప్పటిదాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు, ఫారెన్సిక్ రిపోర్ట్ లేదు. అయినా కూడా దుకాణం దారిని తీసుకుపోయి మీరు జైల్లో పెట్టారు. సినిమా యాక్టర్లు డ్రగ్గు తీసుకుంటే మాత్రం ఎవరిని జైల్లో పెట్టకపోతే. కాబట్టి అందరికీ ఒకే న్యాయం ఉండాలని చెప్పి గౌడ బంధువులు గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉంది, గొంతు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇది ప్రమాదకరమైన పరిస్థితి రాబోతా ఉంది. మనమంతా ఒకటిగా ఉండాలి. బీసీ రిజర్వేషన్తో పాటుగా బీసీలో ఉన్నటువంటి అన్ని కుల వృత్తులను, అన్ని కులాలను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రకాల పార్టీలో ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేకపోవచ్చు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని నిబంధించడానికి పార్టీ పనిచేయచ్చు. కానీ ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో, ఎవరైతే ఆ కులానికి సంబంధించి ఉంటారో, మీరు తప్పకుండా గొంతు లేపాల్సినటువంటి అవసరం ఉన్నది. అడగకపోతే ఎవడు పెట్టాడు? మిత్రులారా, పోరాటం చెయ్యండి, ఏది రాదు. తెలంగాణ ఉత్తగా రాలే, పిడికిలి బిగించి నీ అమ్మ ఇది నా తెలంగాణ అంటే తెలంగాణ వచ్చింది. ఈరోజు కూడా రేపు కూడా మీరు అడగాల్సినటువంటిది, ఇది నా జాతి, నా జాతికి ఉన్న దందా, నేను చేసి తీరుతా. కల్తీకి సపోర్ట్ చేస్తలేము, కల్తీని అరికట్టాలి, తప్పకుండా అరికట్టాలి. దానికి అనుగుణంగా చెట్లు పెంచాలి. హైదరాబాద్లో ఉన్న సొసైటీలకు ఊరు బయట ఒక్కొక్క 5 ఎకరాలు గవర్నమెంట్ శాంక్షన్ చేయాలి, దాంట్లో చెట్లు పెంచుకొని మేము కళ్ళమ్ముకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయకుండా నీ సావు నువ్వు సావు, నీకు లైసెన్స్ ఇస్తా అని అంటే ఏం చేస్తాడు? కాబట్టి ఇది లిక్కర్ కుట్రదారు, లిక్కర్ తయారు చేస్తున్నటువంటి కుట్ర. ఆఖరి మా కళ్ళు ఏడుదాకా వచ్చి, కళ్ళు కాదు లిక్కర్ ఏడుదాకా వచ్చిందంటే సాచెట్ పాకెట్లకు వచ్చింది. రేపో మాపో మామూలు గౌన్లు కళ్ళమ్మినట్టుగానే వాళ్ళు కూడా మంచిగా 10 గ్రాములు, 20 గ్రాములు, 20 ml, 40 ml, 30 ml ప్యాకెట్లు నింపుతారు. ప్యాకెట్ జోలో పెట్టుకొని తాకుండా ఎక్కడైనా పోవచ్చు. వాళ్ళ చీప్ లిక్కర్ అమ్మడం కోసం చేస్తున్న ప్రయత్నం మిత్రులారా, ఇది ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే నేను ఇక్కడ నా గౌరవ బంధువులకు తెలియజేస్తా ఉన్నాను, సొసైటీలను కాపాడుకోవాలి.
ఇంతమంది రామంతపూర్లో గౌడ బంధువులు ఉన్నారు. గౌన్ల కార్యక్రమం అయితే ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడానికి పానం ఉంది సావదు. ఈడ గౌడ సొసైటీలో పైసలు పంచుతున్నారని చెప్పు ఈ రోడ్ మొత్తం రామంతపూర్ రోడ్ అంతా బ్లాక్ అయిపోయేది. ఇప్పటికే 600 గడప, 600 ఇళ్ళు, 600 5 మంది వేసుకో, 600 ఇళ్ళల్లో ఒక్కొక్క ఇంట్లో 5 ఎంతమంది ఉండాలి ఈడ? ఆలోచించండి మిత్రులారా, గౌడ బంధువులారా. డబ్బులు వచ్చుతుంటే తీసుకోవడానికి ఉన్న ఇంట్రెస్ట్ ఈ వృత్తిని కాపాడుకోవడానికి లేదు. మన కోసం ప్రాణాలు ఇచ్చిన పాపన్న విగ్రహం దగ్గరకు వచ్చి దండం పెట్టుకోనికి టైం లేదు. కాబట్టి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నాను. నేను క్షమించాలి ఆనందన మిత్రులందరూ కూడా నేను పొరపాటున ఏదో 2 నిమిషాలు మాట్లాడమంటే ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోయినా క్షమించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ మరొక్కసారి సర్దార్ సర్వై పాపన్న గారికి మనసారా అభినందనలు వారికి తెలియజేస్తూ వారి ఆశీస్సులు మాకు ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ జై గౌడ. ఇంతసేపు మాట్లాడినామా ఒక్కరికి కూడా చెయ్యెత్తడానికి పొరపాటున కూడా మనసు రాదు. కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాలకు చేసినటువంటి ఉప్పల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పేరు సుభాష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. స్వామి ఎంతమంది ఆచరణలో పెట్టిన అనేది ఇంపార్టెంట్. అందరినీ వేడుకుంటూ కిలాషాపూర్ కోట సర్వాయి పాపన్న నీ పోరాటము
సర్దార్ పాపన్న పేద వించలల్ల దీపమా సర్దార్ పాపన్న పేద వించలల్ల దీపమా సర్దార్ పాపన్న పిలిస్తే పలికే నాయకుడు బీసీ ముద్దుబిడ్డ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గవర్నర్ పెద్దలు శ్రీ గంధమల్ల ఆనందగౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, దాంతో పాటుగా ఉప్పల్ మాజీ శాసనసభ్యులు శ్రీ బేల్ సుభాష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ బొమ్మగాని కైలాసపతి గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర బీజేపీ ఓబీసీ కార్యవర్గ సభ్యులు బొమ్మగాని రఘుపతి గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బీసీ నాయకుడు వెంకటరెడ్డిరావు డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం సాయికిరణ్ గారు, గౌడ సంఘ నాయకులు వేములపల్లి వెంకన్న గౌడ్ గారు, అదేవిధంగా మరి అన్న మల్లేశం గౌడ్ గారు, ఇతర పెద్దలంతా, అదేవిధంగా పూజారి సోమయ్య గౌడ్ గారు, మిగతా అందరికీ కూడా ఉంటుంది. ఎందుకంటే నాయకులు మన దాంట్లో గౌడ సంఘంలో ఎంతో మంది నాయకులు ఉన్నారు. అందరు కూడా స్వాగతం. ఇంకా పెద్ద నాయకులు కూడా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా చేస్తున్నారు. మరి క్షమించాలని స్వామి గౌడ్ గారు అన్నారు. మీతో ఒక ఫోటో మా యొక్క గౌడ సంఘం సభ్యులందరి యొక్క స్పందించి వారితో ఒక ఫోటో దిగవలసిందిగా కోరుచున్నామన్నా. పోరాటాల గడ్డ ఓరుగల్లు, అటువంటి ఓరుగల్లులో కిలాషాపూర్ గ్రామంలో జన్మించినటువంటి గౌడ సంఘం బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. మరి వారు జన్మించడమే కాకుండా బీసీ జాతి కోసం మొట్టమొదటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు ఛత్రపతి శివాజీకి మార్గదర్శకంగా ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు బీసీ సమాజం కోసం గోల్కొండ రేలినటువంటి గొప్ప చక్రవర్తి. అలాంటి చక్రవర్తి యొక్క జయంతి కార్యక్రమాన్ని పాలు పంచుకుంటున్నటువంటి మన మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి, అదేవిధంగా తెలంగాణ జేఏసీ పోరాట యోధుడు, తెలంగాణను తీసుకురావడంలో ముఖ్య కార్యకర్తలైనటువంటి ముఖ్య వ్యక్తి మన అన్న కనకమామిడి స్వామి గౌడన్న గారు, అదేవిధంగా ఉప్పల్ మాజీ శాసనసభ్యులు బేతు సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా గంధమల్ల ఆనంద గౌడ్ గారు, అదేవిధంగా కైలాసపతి గౌడ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు 2 నిమిషాలు ఆనంద్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. తదనంతరం బేతు సుభాష్ రెడ్డి గారు. మాజీ రాష్ట్ర మంత్రివర్యులు పిలిస్తే పలికే అన్న ప్రతి ఒక్క గౌడ సోదరుడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ బీసీ బిడ్డకు ఆపదొచ్చినా కష్టం వచ్చినా ఏ క్షణమైనా అపరాధి అయినా కానీ నేనున్నానంటూ ముందుకొచ్చినటువంటి వీర తెలంగాణ పోరాట యోధుడు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడన్న గారికి స్వాగతం సుస్వాగతం. వచ్చి వారిని ఆశ్రయిస్తున్నారు. వారు కూడా మరి ఆజ్ఞ అధికారం భావభావాల అధికారం గౌరవ సోదరు నమస్కారం. అన్న మాజీ శాసన మండలి చైర్మన్ ఉద్యమ నాయకుడు స్వామి గౌడన్న, బేల్ సుభాష్ రెడ్డి అన్న, అలాగే మన సోమశేఖర్ గారు, రఘుపతి గారు, సాయి గారు, ఇక్కడికి వచ్చిన గౌరవ సోదరు నమస్కారం. ఈ సమావేశాలలో ఎప్పుడు కానీ ముఖ్య అతిథి లాస్ట్కు మాట్లాడతాడు, ముందు మాకేమైనా మిగులుతుంది. పోయి రాగానే సామాన్యంగా ఇచ్చారు. కొందరికి ఫస్టే ఇస్తే ఏం మిగిలేదు, మొత్తం భగవాన్ కాలేకపోతారు. ఇక దాన్ని తిప్పి ముంగడ ఎందుకంటే ముంగడ పెట్టి మాట్లాడలేము. ఉన్నాడు పాపను ఒకటే, ఆయన చరిత్ర ఒకటే, ఆయన ఏళ్ళ రాజ్యాలు ఒకటే. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి? 3-4 సబ్జెక్టులు తీసుకున్నాను. రాజకీయం తీసుకుంటూ, బీసీలు తీసుకుంటూ, పాపన్న తీసుకుంటూ, ప్రవృత్తిని తీసుకున్నాడు. కాబట్టి
అన్న మాట్లాడిన తర్వాత ఏం మిగలేదు కాబట్టి ఏదో నేను కూడా మాట్లాడాలి కాబట్టి ఒక 2 విషయాలు మాట్లాడతాను. సమావేశాలు జరపడం ముఖ్యం కాదు. మన ఈ సమావేశం ద్వారా మనం ఒక సందేశం పంపాలి. సందేశం పంపాలంటే ఇప్పుడు నడుస్తున్న రాజ్యంలో మన బలం గెలవాలి. మనం బలం లేని సందేశం ఎక్కడ చేరది, మన వాట్సాప్లలోనే ఉండిపోతుంది. అది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. నేను ఎప్పుడే కానీ ఏదన్నా సమావేశం కుల సంఘాలది కానీ ఏదైనా ఆర్గనైజేషన్ కానీ పార్టీ తీసుకుంటే దాని వెంట ఒక 10 రోజులు పనిచేస్తాం. సామాన్యంగా కలిసి మేము ఇద్దరం 3 రోజులు చేసినాం. అన్న నేను ఇంకా 2 బీసీ నాయకులను కలిసి బాగా తిరిగినాం. సామాన్య బతుకమ్మ ఆడితే ఎన్నికలకే బాగా అది టాప్ అయిపోయింది మొత్తం వాట్సాప్లలో. దానికి అంటే ప్రచారాన్ని ప్రజలని ఆకర్షించడానికి, ప్రజల్లో మన సందేశం పోవడానికి. ఇప్పుడు ఆర్కెస్ట్రా ఎట్లా పెట్టినాం, ఆర్కెస్ట్రా పెడితే సప్పుడైతే పాటలు వస్తే 10 మంది కూర్చుంటాం. అంటే నాయకత్వంలో 10 మందిని ఒక దగ్గర చేర్చాలంటే జర చాతుర్యం కావాలి, లేకపోతే కష్టం. కానీ ఎందుకో బీసీ కులాలలో ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత 2-3 విషయాలు నేను బాగా గమనించింది. ఒక సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 30-40 సంవత్సరాలు రాష్ట్రంలో బాలగౌడ్ కింగ్ లాగా ఉన్నాడు. ఇక్కడ కారణం ఏంటంటే నేను బాగా ఆలోచించినప్పుడు ఇప్పటి పరిస్థితి చూస్తుంటే ఆనోడ ఆర్థికంగా బాలగౌడ్ చాలా గట్టిగా ఉన్నాడు. కాబట్టి బాలగౌడ్ని అడగకుండా, బాలగౌడ్ని చెప్పకుండా, బాలగౌడ్ని విలువకుండా ఏ సమావేశాలు కూడా జరిగే పరిస్థితి లేదు. అప్పటి రాజ్యంలో అగ్రకులాల రాజ్యంలో కూడా బాలగౌడ్కు ఉన్నతమైన స్థానం ఇచ్చి గౌరవించి ముందుకు నడిపించారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను తర్వాత చెప్తా. తర్వాత జరుగుతున్న కాలంలో దేవేందర్ గౌడ్ నెక్స్ట్ వచ్చిండు. దేవేందర్ గౌడ్ కూడా అప్పుడు నడుస్తున్న ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంలో ఉండి నడిపించడం. దాన్ని కూడా ఆర్థికంగా బలంగా ఉండడం, ఆయన చాకచక్యము, ఎవరు నొప్పియకుండా ముందుకు తీసుకుపోవడం ఉన్నాడు. కాబట్టి తర్వాత ఉద్యమాల ద్వారా, ఉద్యోగుల ద్వారా స్వామి గౌడ్ అన్న ఉద్యమంలోకి వచ్చి ఊరు తగిలించి, కానీ సామాన్యం తొక్కేసేందుకు ఎప్పుడు సామాన్యని ఆయన మాట్లాడి అని నిజం. నీకు తెలుసో తెలియదు, నేను అంబర్పేట్ అలికేప్ చౌరస్తాలో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవం చేసినాము. ప్రేమ్ నగర్, అంబర్పేట్, గోల్నాక, కాచిగూడ ఆధ్వర్యంలో. ఆ రోజు అన్న చైర్మన్ అధికారంగా వచ్చిన మీదిలో కిషన్ రెడ్డి, కృష్ణ యాదవ్ అన్న ప్రముఖులు చాలామంది ఉన్నారు. అప్పుడు హనుమంతరావు గారు ఒక మాట అన్నాడు, అరే మీరు ఊరికే గౌడ్ అనుకుర్రా బాయ్, బీసీలు అన్నారు నాయన, మీరు సరిపోర్రా నాయన, ఒక గౌడ్ అంటే సరిపోర్రా అయ్యా, మీరు బీసీలను ముందుకు పోండ్రి. ఆ రోజు చెప్పాడు, సామాన్య ఆ రోజు చెప్పి ఇక్కడ విగ్రహం పెట్టిస్తానండి. ఆ రోజు ఒక మాట మాట్లాడిండు అన్న. అంటే అది ప్రభుత్వాలు తట్టుకోలేవు. బీసీల గురించి మాట్లాడిండు, ఎవరిని విమర్శించలేదు. నేను అప్పుడే అన్నా, సామాన్యుడు అన్నాడు దీని మీద పెద్దగా ఇవాళ రేపు అడ్డమైన ఇవి వస్తున్నాయి కొన్ని, ఆ పనికిరాని కొన్ని వచ్చి వాళ్ళు ఏమేమో పెడుతుంటారు అన్నది సోషల్ మీడియాలో. ఆయన మాట్లాడింది బీసీలా గొంతు గట్టిగా ఉండి టేబుల్ పైన చెయ్యి గుద్ది మాట్లాడే శక్తి ఉంది కాబట్టి అన్నం తొక్కేసారు. అన్న కూడా ఆర్థికంగా 1000 కోట్లు ఉంటే మళ్ళీ అన్న దగ్గర కూడా రాకపోతున్నాడు. ఎందుకంటే సామాన్య రంగారెడ్డి అంతా నువ్వే టికెట్లు నువ్వు చెప్పిన వాళ్ళకి ఇస్తా, నువ్వే పైసలు పెట్టుకో, నువ్వే గెలిపించుకో, ఇది నడుస్తుంది కాలం. మరి ఈ కాలంలో గౌడ్లు మీటింగ్ పెడితేనే బతిలాడితే 50 మంది వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేంది ఈనాటి కాలంలో తట్టుకోలేం. కానీ ఆనాడు మరి సర్వాయి పాపాన్ని ఎట్లా తట్టుకోరు, రాజ్యాన్ని గోల్కొండ రాజ్యాన్ని ఎట్లా కొట్టిండు. ఇవాళ మనకు తెలిసిన చరిత్రలో ఎవరైనా ఒక బీసీ నాయకుడు ఒక కోట కట్టిండా? ఒక గడి ఉందా? తెలంగాణ రాష్ట్రంలో ఒక గడి ఉందా? ఏమన్నా ఒక ఎవరు చేసిరు? మన సర్వాయి పాప అన్నది ఇప్పటికీ ప్రత్యక్ష సాక్షిగా జనగాంలో ఉన్నది కదా, అక్కడ జిల్లాలో ఉంది కదా. ధైర్యం కావాలి, పోరాటం చేసే ధైర్యం కావాలి. ముందుకు సాగడానికి డబ్బే కాదు, పోరాటం చేసే ధైర్యం ఉన్నోడు ఎప్పుడన్నా ఒకరోజు కాకుండా ఒకరోజు విజయం సాధిస్తాడు. అది దృష్టిలో పెట్టుకొని బీసీ నాయకులు రాజకీయాలలో కానీ వ్యాపారాల్లో కానీ ఎక్కడ పోయినా కానీ అది కావాలి. మా దగ్గర లేదు, మమ్మల్ని తొక్కుతారు, మమ్మల్ని ఒత్తేస్తారు, మమ్మల్ని పైకి రానియరు. పైకి ఎవరు రానియరు కాదు, మనలో మనం ఐక్యత తక్కువ ఉన్నప్పుడే పైకి రానియరు. ఇప్పుడే అన్న చెప్పిండు 80% దాదాపు బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక్కటే నిలబడ్డ రోజు ఎవరు ముందుకు వస్తారు? మీ ఓట్లు మీరు వేసుకున్నప్పుడు మీ ముందు ఎవరు నిలబడతారు? నేను కర్ణాటకలో ఎన్నికల్లో పోయినా, అక్కడ మన
ఎవరైనా మాజీ దేవగౌడ కమ్యూనిటీ వాళ్ళు నిలబడ్డప్పుడు నేను అడిగిన, ఏమయ్యా మీరు ఓట్లు రాకున్నా మనిషిని నిలబెడతారు, వానికి వేస్తారు, ఎందుకు వేయరు? ఇంతకుముందు ఎంఐఎం చెప్పినట్టు వాళ్ళు ఒకటే అన్నారు. ఎగ్జాంపుల్ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఉన్నారనుకో, రేపు మా వ్యక్తి నిలబడ్డప్పుడు ఆయనకి ఎన్ని ఓట్లు జరిగినాయో చూస్తే రేపు భవిష్యత్తులో మేము ప్రభుత్వం కానీ అక్కడ ఎంపీ దగ్గర కానీ మినిస్టర్ దగ్గర కానీ పోయినప్పుడు వీళ్ళకి సంబంధించిన ఓట్లు 40,000 ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, వీళ్ళకి మర్యాద ఇవ్వకపోతే భవిష్యత్తులో మాకు దెబ్బ తగులుతుందని మాకు అన్ని పనులు అయితే సార్, లేకపోతే కావు 5,000 2,000 మేము మధ్యాహ్నం ఒకటి దేవరకొండలో టికెట్ ఇస్తే ఆయనకు అలా కులపోలు 35,000 ఆయనకు వచ్చినాయి, 4,000 వచ్చినాయి. ఈ 35,000 వరకు అని ఇచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే మనకు ఐక్యత తక్కువ. పక్కోళ్ళని ఏడవడం కాదు, అన్న మంచిగా చెప్పిండు, ముస్లిం ఎవరికి ఇస్తే వాళ్ళకి గెలుస్తారు, అది నేర్చుకోవాలి. అన్ని నేర్చుకుని పని చేద్దాం. ఆడిట్లా చేసిండు, ఆడు రోడ్డు మీద నమాజ్ చేసిండు, ఆడు ఆదివారం బుక్ పట్టుకొని పోయిండు, మనం శనివారం ఏడి పోము, ఇంట్లోనే కూర్చుంటాం, కానీ ఆడు ఎందుకు పోయినా అని అడుగుతాం, అడుగుతున్నాను అంటాం. ఇవి పని చేయాలి. నువ్వు ఆదర్శంగా తీసుకొని బలం చూపెట్టు, అది మాని ఎదుటివాని మీద నిందలేసినంతసేపు ఎప్పుడు నాయకుడు కాలేడు. ప్రజాస్వామ్యంలో మన ప్రయత్నమే మన గెలుపు, మన శక్తే మన గెలుపు, మన ఐక్యతే మన గెలుపు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. నేను కూడా పోయినా కుక్కుడుపల్లి విషయంలో, కుక్కుడుపల్లిలో కళ్ళు విషయంలో నేను కూడా తీసుకుపోయినా. అక్కడ డాక్టర్ చెప్పిండు, సార్ ఏదైనా కానీ బయటకు వస్తుంది, ఈ రిపోర్ట్ సార్ నాకు చెప్పి నిజంగా రిపోర్ట్ చేయాలి. ఇప్పటిదాకా కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి కొందరి. ఇది కుట్రనా ఎప్పుడు లేదు, ఇన్నేళ్ళలో ఎందుకు అయింది అనేది దాన్ని బయటికి రాదు. ఒక రకంగా ఆలోచిస్తే కుట్రలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ముందు పోవడానికి అవకాశం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేద్దామంటే ఇస్తలేరు, ఆయనే ఓపెన్గా చెప్పేసి నాకు అప్పులు ఊడతలేవని. కామారెడ్డిలో బీసీలకు అనేక వాగ్దానాలు చేసి అందులో గౌర్లకు కూడా చాలా చేసింది. కానీ ఇప్పుడే మొన్ననే గట్టిక సార్ దగ్గర ఉన్న చెట్లన్నీ కొట్టేసి, ఆయన వనం పెంచుతున్నాడు, వనం కాదు ఉన్న వనంలో చెట్లన్నీ కొట్టేసి. అంటే ఈ ప్రభుత్వము ఎన్నికల ముందు అధికారంలో రావడానికి అబద్ధాలు చెప్పి వచ్చి ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత ఉన్న భూములను అమ్ముకోవాలి, లేకపోతే ఇట్లనే లిక్కర్ని ప్రోత్సహించి చేతి వృత్తుల వాళ్ళని నాశనం చేయాలి అనే విధంగా నడుస్తుంది. కాబట్టి సోదరుల గౌడ సోదరులకు ఒకటైతే చెప్తున్నా, మీ అందరికీ నేను కూడా బాగా గౌరవంగా చెప్తున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ తర్వాత రాష్ట్రంలో సర్వాయి పాపన్న విగ్రహాలకు ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ జరిగే ఉత్సవాలు ఎక్కడ జరుగుతలేవు. అతి వైభవంగా పార్టీలకు సంబంధం లేకుండా కూడా చాలామంది సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఉత్సాహంగా చేస్తున్నాను. నేను సోషల్ మీడియా చూస్తున్నా. నేను కూడా ఇప్పుడు వచ్చే 18 అనుకుంటా, నేను క్లాస్పూర్లో నేను అక్కడనే ఆయన ఏదైతే ఏలిండో అక్కడనే ఒక సమావేశం పెట్టి ఈసారి జయంతి రాష్ట్ర కార్యంలో అయిన తర్వాత అక్కడ వెళ్ళి అక్కడనే నిర్ణయించిన, అక్కడ ఉన్న మన గౌడ సోదరులు చెప్పండి, ఎప్పుడే కానీ మీటింగ్ అయితే మన ఇంట్లో మనం ఉంటాం, మనతో 4 ఉంటారు, మన కొడుకు ఉంటాడు, మన కొడుకుకి 2 దోస్తులు ఉంటారు, నీకు కూడా తాగడానికో తినడానికో పెళ్లికో సినిమాకో పోతానికో దోస్తు ఉంటాడు. అరే మా కుల మీటింగ్ అవుతుందిరా పోయేద్దాం రారే, నువ్వు కూడా నీ దోస్తుకి చెప్పరా అని మనిషి 4 తీసుకొస్తే 100 మంది వస్తే 400 మంది అవుతుంది. ఈ చౌరస్తాలో బాగా మీటింగ్ జరిగిందనే పేరు వస్తుంది. కాబట్టి మనం వచ్చినాము ఆనంద్ గౌడ్గా గడ్డగా పేరు నియమైన లీడర్ అయినందుకు వచ్చి నేను ఎప్పుడైతే ఓబీసీ పరిచయం నాకు కూడా గౌరవం దొరుకుతుంది. ఏమన్నా ఈయన దొరికేసిన ఇది మానుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను మా పార్టీలో కూడా, మీరు బూత్ కమిటీ అలాగ ఎవరు లేకపోతే నీ దోస్తుని తీసుకురా, నీ సుటాన్ని తీసుకురా, నీ పక్కని తీసుకురా. ఇక బూత్ కమిటీ అంటే ఎలక్షన్లో పనిచేస్తుంది. ఇది దయచేసి మీటింగ్కి వచ్చి లేదు అన్నదిరా బాబు నాయన దండం పెడతా అని చెప్తా. కాబట్టి ఇంకోసారి మీటింగ్ జరిగినప్పుడు నిండుగా ఉండాలి, సభ నిండుగా ఉంటే ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం వస్తే అబ్బా మీ అమ్మాయి వెంకటరెడ్డి గారు గౌడలు ఏమన్నారా 700 పుట్టలేక వచ్చారు, మీ అమ్మాయి ఎవరు లేరనుకున్నామంటాం. నేను ఒకటి మధ్యాహ్నం లాస్ట్ చెప్పి నేను ముగించుకుంటా. నేను గొల్ల కుర్మలది ఒక సమావేశం చేసినప్పుడు స్టేట్ ఆఫీసులో ఆడ చూస్తే దాదాపు 400 మంది వచ్చారు. ఒక్కొక్కరు కోరుకు ఆయన కుర్మాన్ తెలియదు. చాలామంది వచ్చారు. దొడ్డి కొమరయ్య జయంతి రోజు వచ్చారు. రవీంద్ర భారతిలో అఫీషియల్గా ఉంటే వచ్చారు. అప్పుడు పరిచయం చేసుకొని అంటారు, అన్న మేము నువ్వు కుర్మానా అన్న, నువ్వు కుర్మానా ఇట్లా మాట్లాడుకుంటారు. అంటే కులాలు కూడా చాలామంది ఉంటారు. మన దగ్గర కూడా గౌడ్స్ చాలామంది ఉన్నారు.
బయటికి వెళ్ళి ఆంధ్రకి వెళ్ళి వచ్చిన గౌడ్స్ కూడా చాలా మంది ఉన్నారు. మనం వాళ్ళ దగ్గరికి పోము, చేరుకోము. ఇవన్నీ భవిష్యత్తులో మనకు ఎన్నికలప్పుడు కానీ మన సొంతంగా ఏదైనా కార్యక్రమం చేసిన పనికొస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న సంఘ నాయకులు దాన్ని కూడా ఆలోచన చేసి తీసుకుపోవాలి. మళ్ళీ సామాన్య నెక్స్ట్ ఇయర్ పిలిచినప్పుడు ఈ వెంకరెడ్డి నాయర్ నిండి అన్నం మాట్లాడితే మొత్తం వెంకరెడ్డి నాయర్ వినబడాలని తెలుసుకునే అవకాశం ఇచ్చిన గౌడ సోదరులందరికీ మరొకసారి నమస్కారం. విగ్రహం పెట్టగానే అది ఇన్స్పిరేషన్ అయినటువంటి మా యొక్క రామంతపూర్ గౌడ సోదరులు మిగతా కుల సంఘాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా, అన్ని కుల సంఘాలు కలిసికట్టుగా మేము 13 సంవత్సరాల కిందనే ఈ యొక్క వెంకటరెడ్డి నగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న సోమశేఖర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి చేసిన మనన్న నా సర్దార్ పాపన్న జయంతి ఉత్సవంలో భాగంగా రన్న పాల్గొనడం, అదేవిధంగా ఆనందన్న పాల్గొనడం, కైలాసపతి అన్న, రఘుపతి అన్న, వెంకన్న, ఇక అందరూ కూడా ఇక్కడ ఉన్న కార్యవర్గానికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటూ 2 నిమిషాలు సామాన్య గురించి చెప్పాలన్నా, నా అనుభవం కూడా చెప్తే, ఎందుకంటే అలా ఉద్యోగంలో పనిచేసాం కాబట్టి. సామాన్య ఇక్కడ పనిచేస్తున్నప్పుడు కూడా జేఏసీ ఉద్యమంలో నేనున్నా అని చెప్పి తెలంగాణ ఉద్యమానికి చేయూతనిచ్చిన వ్యక్తి, చేయూతనిస్తూ ఉద్యోగులంతా కూడా ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినట్టు నిజంగా కూడా సాధన. అటువంటి ఉద్యమకారుడు, దెబ్బలు తిన్నాడు, ఎన్నో నవ్వుల పాలైండు, ఎన్నో ఇబ్బందులు అయిండు. అయినప్పుడు కూడా కంచుగడ్డం లాంటి సామాన్య, నిజంగా మనం ఇప్పుడు సినిమాలు చూసి ఏమంటుంటే కంచుగడ్డం జగ్గయ్యనా ఏమంటుంటే కదా, అట్లా మా సామాన్య కంచుగడ్డం ఏడ మాట్లాడినా కూడా తొనకడు వెనకడు, ఆ రకంగా పనిచేస్తూ ఆ రకంగా ఉద్యమాన్ని నడిపినట్టు చాలా గొప్ప విషయం. ఉద్యమం నడిపిన సందర్భంలో తెలంగాణ వచ్చింది. వచ్చినాక అన్నకు చిన్న అవకాశం వచ్చింది. తర్వాత అవకాశాలు లేక మరి గట్టిగా మాట్లాడుతుంది కాబట్టి మాకేమైనా ఎదురవుతారని కూడా మరి దూరం పెట్టిన సంగతి మీ అందరూ తెలిసిన విషయం. తదనంతరం మరి అన్న ఏది ఉన్నా కూడా సాఫ్గా నిజాయితీగా ఉన్న వ్యక్తి కాబట్టి గౌడ సంఘం మన ఉప్పల్ నియోజకవర్గంలో 50,000 మంది గౌడ్స్ ఉన్నారు. మీకు తెలుసో తెలియదు మరి. నేను ఎమ్మెల్యే పోటీ చేసిన కాబట్టి గౌడ సంఘం లిస్టు తీసిన. లిస్టు తీస్తే 50,000 మంది ఉన్నారు. సెకండ్ హైయెస్ట్ ఒక నియోజకవర్గంలో 50,000 మంది గౌడ సంఘం గౌడ్సే ఉన్నారు ఇక్కడ. మరి నిజంగా గౌడ్స్ ఇక్కడ వస్తే చాలా పెద్ద ఎత్తున ఉండే. నేను ఎమ్మెల్యే ఉన్న సమయంలో గౌడ సంఘం నాయకుల దగ్గర వచ్చి మల్లాపూర్ నుంచి వచ్చి అన్న మాకు ఒక కమిటీలు కావాలన్నా అని అడిగారు. మీ ఇంటి పక్కనే కమిటీలు కట్టే కదా, ఇంకేం కమిటీలు కావాలి మీకు అని అడిగారు. లేదన్నా అది అందరు కట్టింది కదా అన్నాడు. అవన్నీ వదిలిపెట్టు, నువ్వు రేపే సర్దార్ పాపన్న విగ్రహం ముంగట పెట్టు, దాన్ని కైవసం చేసుకో అని చెప్పి అంతే అంటావు అన్నాడు. అంతే అన్న. తెల్లారి నిజంగా కూడా 2 రోజుల్లో మరి సర్దార్ పాపన్న విగ్రహం తెచ్చిండు, వాడు ముంగట పెట్టిను. నేనే పోయినా కొబ్బరికాయ కొట్టినా, ఆ భవనాన్ని అప్పచెప్పొచ్చు. ఇలా 2 అంతస్తుల భవనం ఆడ గౌడ సంఘానికి ఉపయోగపడతా ఉంది. ఇట్లా అంటే ఎక్కడికక్కడ ఆలోచన నిజంగా వాళ్ళు ఇక్కడ కూడా మీరు ఒక ఆలోచనతో ఏదన్నా 200 గదాలు 300 గదాలు ఇక్కడ ఉంటే తీసుకొని ఉంటే ఈరోజు ఇక్కడ కూడా భవనం తయారవుతుంది. అట్లా ఎక్కడికక్కడ కూడా భవనాన్ని అట్లా భవనాన్ని నిర్మించుకునే కార్యక్రమంలో భాగంగా, ఎందుకంటే పెద్ద మెజార్టీ పీపుల్ ఇక్కడ గౌడ సంఘం వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి ఆ రకంగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒక చెట్టు మీకల గౌడు పడితే ఈరోజు ₹1 కూడా ఇస్తలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాటన్నింటి కూడా ఈరోజు సమాజం చెప్పుకోవాలి. మనం కూర్చున్నప్పుడు మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ చెప్పుకోవాలి. ఏమవుతుంది మన గౌడ సంఘానికి, ఏమి ఇస్తుంది, ఏమవుతుంది, ఏమవుతుంది అవసరం ఉండదు. ఆ రకంగా మొన్న గట్కేసర్ దగ్గర మేము రోడ్ల పాలు అయినామని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేసాం. ఆ ధర్నా నేను కూడా 7 గౌడ్ వాళ్ళంతా కూడా వచ్చారు.
మరి జయంత్ గౌడ్ సర్దార్ పాపన్న సినిమా తీసాడు, మీకు గుర్తుందో లేదో. ఆ సినిమా చూపించండి మీరు. ఇటువంటి ప్రాంతాలలో సర్దార్ పాపన్న ఏం చేసిండు, ఏమైంది, ఆయన చరిత్ర ఏంది అనేది ఒకసారి ఎక్కడికక్కడ మీరు సినిమా చూపిస్తే ప్రజలు సర్దార్ పాపన్న గురించి కూడా అవగాహన వస్తుంది. కాబట్టి దాన్ని కూడా రిలీజ్ అక్కడక్కడ చూపించాల్సిన బాధ్యత. ఎందుకంటే రోడ్డు మీద పెట్టి మనం చూపించుకోవచ్చు, ఇటువంటి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు పక్కన పెట్టి చూపించుకోవచ్చు. ఆ రకంగా చూస్తే ప్రజలకు తెలుస్తుంది ఆయన చరిత్ర ఏంది, కథ ఏంది తెలుసుకోవాలి. అట్లా మొన్న నేను అడిగినాం ఖచ్చితంగా. మరి దీనికి మీరు ఏం చెప్పారు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందన్నా కొట్టుకున్నామని అన్నట్టు. కొట్టుకుంటే వాళ్ళకి ఉపాధి ఏంది, వాళ్ళకి ఏమి ఇస్తున్నారు మీరు అని చెప్పి నిలదీస్తాం. అప్పుడు ఖచ్చితంగా ఇస్తే పక్కన 5 ఎకరాల జాగా ఉందన్న, 5,000 చెట్లు అక్కడ పెట్టిస్తాము, 5,000 చెట్లు పెట్టి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత మాది అని చెప్పి అక్కడ ఒప్పుకునే సందర్భం చూస్తాం. అట్లా గవర్నమెంట్ ద్వారా పెట్టించి వాళ్ళకు ఈరోజు ఉపాధి కూడా, ఈరోజు ఇమ్మీడియట్గా ఉపాధి పోయింది కాబట్టి రేపు, ఎందుకంటే వాళ్ళు పాపం చెట్టు ఎక్కితే కళ్ళు తీస్తేనే వాళ్ళు బతుకు, తెల్లారితే ఆ రోజు భోజనం ఏమి కావాలి వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏమి ఇస్తారని చెప్పి డిమాండ్ చేసాం. దాని అనంతరం మళ్ళీ మాట్లాడిన వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని, గ్రామ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకుని దానికి టచ్ అయింది అని కూడా అనుకుంటాం. అంటే ఇట్లా ఎక్కడికక్కడ కూడా గౌడ సంఘం నాయకులకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఏకతాటిపైకి రావాలి, అందరం ఒక్క దగ్గర ఉండాలి, పోవాలి, నిలబడాలి, గట్టిగా నిలదీస్తే ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఆ రకంగా ముందు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నాకు అన్న శ్రావణ చాలా బ్రహ్మాండంగా చెప్పిండు కంచుగట్టం. మరి ఆ కంచుగట్టాన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి, ఇటువంటి నాయకులు మనకు ఉండాలి. మన ఆనందాన్ని కూడా మనకు అంబర్పేట కంచుగట్టం. మరి బీజేపీ అంటేనే నరేంద్ర భాష, తర్వాత మన అంబర్పేటకు వచ్చాం అన్న ఆనందాన్ని కనబడుతుండే మాకు. అప్పుడు నేను ఉద్యమమాట నుంచి చూస్తున్నాను. ఆ రకంగా పనిచేసే సందర్భాన్ని గుర్తు చేసుకుని మీరంతా కూడా, ప్రతి ఒక్కరు కూడా, మేము సైతం మీ ఎంబడి వస్తాం, ఎక్కడ ఉన్నా ఏ సమస్య ఉన్నా వస్తాం తప్పకుండా. ఏంటంటే దాన్ని పరిగణలోకి తీసుకొని ఏ అన్యాయం జరిగినా అన్యాయాన్ని ఎదుర్కొనే రకంగా మనం ముందు వస్తే తప్పకుండా సాల్వ్ చేసుకుంటామని తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై భారత్, భారత్ మాతాకి. అదేవిధంగా వేములన్న అఖిల భారత గౌడ సంఘం నాయకులు వేములన్న గారికి కూడా ఒక్క నిమిషం నాయకులు